షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాం. ఈ వచనం అనేక సార్లు మనం చదివి ఉండొచ్చు, అయినా ఆలకిద్దాం. దేవుడు మనలను పక్షిరాజుల వలె ఉండాలని కోరుతూ ఉన్నాడు. ఎందుకని? పక్షిరాజు విశేషాన్ని మనం గమనిద్దాం. ఈ ప్రపంచం ఎప్పుడు మారుతుందో, ఎప్పుడు మారిపోతుందో మనకు తెలియదు. అయితే పక్షిరాజు పక్షులన్నిటికీ రాజు. పైన ఆకాశంలో ఎంతో ఎత్తుకు అప్రయత్నంగానే ఎగిరిపోగలదు. మెలికలు తిరిగిపోతూ, చక్రం తిరిగినట్లుగా, గిరగిరా తిరిగిపోతూ ఎగురుచున్నట్లుగా మన కళ్ళ ముందు మనం ఊహించవచ్చు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం, గాలిలో ఉన్న వాయు ప్రవాహాలకి వ్యతిరేకంగా పోరాడటానికి బదులుగా అదే తన సహజ నివాసం కాబట్టి ఆ గాలిని ఉపయోగించుకుని పైకి ఎగిరిపోతూ ఉంటుంది. ఆ వాయు ప్రవాహాలు తనను భయపెట్టడానికి అసలు ఏమాత్రం యాక్సెప్ట్ చేయదు. తన చుట్టూ ఉన్న ఇతర పక్షుల కంటే పైకి వెళ్ళి తన గూడును అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించుకుంటుంది. అందుకే దేవుడు మనలను పక్షిరాజు, గ్రద్ద, రాబందుతో పోల్చలేదండి. దేవుడు రాబందు భూమి మీదే తిరగటానికి ఇష్టపడుతూ ఉంటుంది, కళేబరాలు తినడానికి ఇష్టపడుతూ ఉంటుంది. పక్షిరాజు తనకు వారసత్వంగా ఉన్నటువంటి ఆ ఉన్నత దృష్టికోణం అదే ఎప్పుడు కలిగి ఉంటుంది. అంత ఎత్తు నుండి ఇతరులు చూడలేని వాటిని కూడా చూడగలదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, దేవుడు మనలను విజయవంతమైన ఉన్నత స్థానంలో ఉంచాలనుకుంటున్నాడు. అక్కడే ఉంచాడు. అక్కడి నుండి లోకంలోని అశాశ్వతమైన విషయాలు మనం చూడాలి. అంతే తప్ప ఎప్పుడు నేను ఇక్కడే అనేటువంటి ఆలోచన కాదు. పక్షులకు రాజైనటువంటి పక్షిరాజు ఆ విహంగ వీక్షణం ద్వారా సమస్తము చూడగలదు. నీ చూపులు పైనున్నవా కిందున్నవా పరిశీలించు. రాబోతున్నవాడు పైనుండి రాబోతున్నాడు. పైనున్న వాటిని వెదకాలి మనం. అయితే దిగువ జాతుల పక్షుల జీవితాన్ని తక్కువ స్థాయిలో చూడడమే కాకుండా ఇరుకైన వీక్షణ కలిగి ఉంటాయి అన్నమాట. మనకొక జీవితం పట్ల ఉద్దేశం ఉంటుంది కదండి. మనకున్న దృష్టికోణం వలన ఒక్కొక్కసారి ఓడిపోయామని ఫీల్ అవుతూ ఉంటాం. నిజంగా ఓడిపోయిన క్రైస్తవుడు నేను ఓడిపోయాను అనేటువంటి బాధలోనే ఉంటే దేవుని యొక్క ఉత్తమమైన వాటిని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. మన జీవితం కొరకైన దేవుని ప్రణాళికను చూడలేకపోతున్నామా? ఆ నిరాశ, నిస్పృహలను అధిగమించి మనం బయటికి రావాలి. మరలా చెప్తున్నాను, మనం ఎప్పటికీ పై సంబంధులమే. ఈ భూమి మీద యాత్రికులుగా ఉన్నామంతే. ఈ లోక యాత్రలో బాటసారులం. మనము పైకి ఎగరవలసిన వారము. అందుకే అన్నాడు, ప్రభువు కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. అంటే బలం పునరుద్ధరింపబడుతుంది. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. పరుగెత్తిన అలసిపోము, నడిచిన సొమ్మశిలం. ఈ విషయం తెలుసుకోవాలి. అదేనండి విజయవంతమైన క్రైస్తవ జీవితం. అది మనకు అందుబాటులో ఉంది. మనకు దేవుని శక్తి ఉన్నదన్న సంగతి మర్చిపోవద్దు. మనం చేయవలసిన విధంగా మనం ఎంతో ఎత్తుకు ఎగరగలం. అయితే వాక్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకే ఒక షరతు ఏమిటంటే, దేవుని శక్తిని మన జీవితాల్లో పనిచేయనివ్వాలి. ఆయన శక్తి మన జీవితాల్లో పనిచేయటానికి మనం అనుమతిస్తే ప్రతి వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. వాగ్దానం మాత్రమే చూసుకోవద్దండి, షరతును కూడా గమనించండి. తప్పనిసరిగా పాటించాల్సిన షరతులు ఉన్నాయి.
ఆ షరతుల ప్రకారం మనం జీవిస్తే ఖచ్చితంగా వాగ్దానం నెరవేరుతుంది. లోకంలో ఏ వస్తువు కొన్నా కండిషన్స్ అప్లై అంటాడు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటారు. ఆ కండిషన్స్ తెలుసుకోవాలి కదా. దేవా, నీ శక్తి నాలో పని చేయాలి, నేను అత్యున్నత స్థానానికి ఎదగాలి అని ఈ క్షణమే దేవుణ్ణి మన జీవితంలోనికి పునరుద్ధరించమని ఆహ్వానించుదుముగాక. ఆమేన్.